వెల్కమ్ టు TG24 టీవీ. నేను మిస్ మలత. ఎల్కతుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎంపీపీ మేకల స్వప్న, ఎంపీడీఓ, మండలంలోని అంగన్వాడీ టీచర్స్, సంబంధిత మహిళా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనం మహిళలు లేనిది మనుగడే లేదు. కాకపోతే ఇది అందరికీ తెలిసినా కానీ మనం మహిళలం చాలా వెనుకబడి ఉన్నాం. కాబట్టి మనం ఇప్పుడు మేడం చెప్పినట్టుగా మనం అందరము మంచిగా పిల్లలను కనీసం డిగ్రీ వరకు చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడి వాళ్ళు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేలాగా వాళ్ళను పిల్లలను అందరినీ తయారు చేసుకుంటూ అదేవిధంగా తనను తాను రక్షించుకోవడానికి కరాటే క్లాసులు కూడా నేర్పించుకుంటే పిల్లలకు బాగుంటుంది. పోతే పిల్లలను స్వేచ్ఛగా తిరగడము, వాళ్ళను మంచిగా చదివించేలాగా తల్లిదండ్రులే చిన్నప్పటి నుండే వాళ్ళను బాధ్యతగా చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఆడపిల్లను మగపిల్లలను సమానంగా చిన్నప్పటి నుండే తల్లిదండ్రులే చూడాలి, వాళ్ళను తయారు చేయాలి. ఇద్దరిని ఈక్వల్గా భోజనం దగ్గర కానీ చదువు దగ్గర కానీ ఇద్దరిని ఈక్వల్గా చూడాలని కోరుకుంటున్నాను. పోతే తల్లిదండ్రులే ఆడపిల్లలను చిన్న చూపు చూడడము, మగవాళ్ళు గొప్ప అని చెప్పడం మన ద్వారానే వాళ్ళు పిల్లలు తయారవుతారు. అదేవిధంగా భ్రూణహత్యలు, గర్భంతో ఉన్నప్పుడే ఆడపిల్లలని తెలుసుకొని భ్రూణహత్యలు కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళు ఒక ఆడపిల్ల ఉండి మళ్ళీ రెండో కాన్పు గర్భవతి అయితే ఆడపిల్లనా మగపిల్లనా అని తెలుసుకోవడానికి తొందరగా పేరు నమోదు చేయించుకోవడం లేదు. అది కూడా మేము ఏం చేసినామంటే ఒక ఆడపిల్ల తర్వాత రెండో గర్భవతి అయితే వాళ్ళ మీద దృష్టి సారించి వాళ్ళు ఎవరు అబార్షన్ చేయించుకోకుండా వాళ్ళకు అవగాహన కల్పించాలని కోరుకుంటూ అది కూడా అంగన్వాడీ టీచర్ల ద్వారా చేయిస్తున్నామండి మేము ప్రతి విలేజ్లో. సభను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మా టీచర్లందరికీ, ఆయాలకు. మేము ఇది ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాము. మేము ప్రతి క్షణము ఎన్ని అంగన్వాడీలో ఎన్ని అనుభవించినా కానీ ఇది ఒక కొత్త రకంగా ఉంటాయి. మా తల్లులతోటి మేము అందరము సాధికారత అనేది నేర్పించుకుంటూ మా అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు యోగాలు, మంచి చెడులు అన్నీ నేర్పుకుంటూ మా తల్లులతోటి కూడా మంచి అభిప్రాయాలను ఎన్నుకొని మా సెంటర్లలో కూడా అన్నీ కల్పించుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను జరుపుకుంటున్నాం. వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తున్నాం.